మండల కేంద్రంలో వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘంలో మండల కమిటీ ఎన్నిక. జిల్లా వీరశైవ లింగాయత్ అధ్యక్షులు అంబిలి బసవరాజ్ పాటిల్ గారి అధ్యక్షతన మండల కమిటీ యూత్ కమిటీ ఎన్నుకోవడం జరిగింది. మండల అధ్యక్షులుగా మాలిగా మహేష్ పటేల్, ఉపాధ్యక్షులుగా కామప్ప పటేల్, బరంగెడ్గి, ఉపాధ్యక్షులుగా మల్లెల పృథ్వీరాజ్, జనరల్ సెక్రటరీగా మల్లికేకప్ప, నిమ్మ శ్రీనివాస్, మీర్జాపూర్ సెక్రటరీగా, కోశాధికారిగా ఒకనర్ నాగేష్లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మండల యూత్ అధ్యక్షునిగా మురళీ పటేల్, మీర్జాపూర్, జనరల్ సెక్రటరీగా కార్తిక్ పటేల్, యూత్ ఉపాధ్యక్షులుగా కేదార్ లింగప్ప, క్యాషియర్గా ఇషాంత్ పటేల్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. దాని కొరకు ఈరోజు మన మండల కమిటీ కూడా ఏర్పాటు చేసుకోవాలా, విలేజ్ కమిటీ కూడా ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతోనే మరి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి మీరంతా సహకరించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రేపు చాలా మనది యుద్ధం నడిచే టైం వచ్చింది. ఎందుకంటే ఓబీసీ ద్వారా 2 మార్కులతోనే కలెక్టర్ పోయింది, 3 మార్కులతో ఇంజనీరింగ్ పోయింది, ఎన్నో రైల్వే ఉద్యోగాలు పోయింది. మనం కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా రాజశేఖర రెడ్డి గారు బీసీలకు తేవడం వల్లనే ఈరోజు రాజకీయ మనుగడ అనేది మొదలైంది. మన లింగాయత్లో సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ ఏమైనా అదేవిధంగా ఇప్పుడు మనకి ఏ ప్రభుత్వం ఉన్నా మనం పని తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరి దగ్గరికి వెళ్ళి మన లక్ష్మణ్ గారి దగ్గరికి, బీజేపీ నాయకుల దగ్గరికి కూడా మన నాయకులకు వెళ్ళడం జరిగింది. రాజ్యసభ సభ్యుల ద్వారా మినిస్టర్తో, 3 ఎమ్మెల్యేలతో, మన కామారెడ్డి ప్రత్యేకంగా ఓడిపోయిన ఎమ్మెల్యేలకు కూడా పిలవడం జరుగుతుంది. మరి ఎందుకంటే గెలిచిన ఎమ్మెల్యేలు ఓడిపోయిన ఎమ్మెల్యేలను కూడా తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వ ఆదేశం ఉంది కాబట్టి, వాళ్ళకి నిధులు వస్తున్నాయి కాబట్టి మన సంఘంకు కమ్యూనిటీ హాల్స్ కానీ, మ్యారేజ్ హాల్స్ కానీ ఇవ్వాలని కూడా మేము కోరడం జరిగింది. ప్రతి వ్యక్తి కూడా మనతో కానీ మన శబిరెడ్డి గారు కానీ, మన ఇక్కడ రవీందర్ రెడ్డి గారు కానీ ఎవరైనా కూడా ఇప్పుడు మన జూకర్ శాసనసభ్యులు లక్ష్మీకాంత్ రావు గారు కానీ, మన పార్లమెంట్ సభ్యులు మాజీ సురేష్ శెట్టార్ కానీ, మరి బీబీ పటేల్ కానీ అందరికీ కూడా సభాముఖంగా అక్కడ స్టేజీపై కోరడం జరిగింది. వాళ్ళు కూడా నిధులు ఇస్తామని చెప్పినారు. మనం ఏ సమస్య ఉన్నా మనము అందరం కూడా ఒక తాటి మీద ఉండి అన్ని సమస్యలు తీర్చుకోవడానికి మరి మేము ముందు ఉంటాం. మాతో మీరు అందరూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.